అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన సంక్రాంతి పిండి వంటల స్పెషల్స్లో రాగి లడ్డు కూడా ఒకటి అండి. ఈ రాగి లడ్డు ఒక్కటి రోజు తిన్నాము అంటే మనకి హై రిచ్ ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేనా, ఇమ్యూనిటీ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. దట్టు షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెడుతుందన్నమాట. అంత మంచి రాగి లడ్డు ఇది అందరికీ తెలిసిందే. కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి నాలాగా మీరు చేసి చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, టేస్టీగా, భలేగా అనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ సంక్రాంతికి కొన్ని పిండి వంటలు చేసి నేను మన ఛానల్లో పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఇంత మంచి రాగి లడ్డుని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే ఇది ఒక్కొక్క బైట్ తింటూ ఉంటే అంత రుచిగా ఉంటుంది. ఎక్కడ మిస్ కావద్దు. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేసేయండి. అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక గుప్పెడు వేరుశనగకాయ పప్పులు వేయించేసేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాము అంటే సీడ్ అనేది చాలా తియ్యగా వస్తుంది. అంటే ఒక్కొక్క పప్పు అనేది చాలా తియ్యగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే వేగి లోపల వేగదు. మీడియం ఫ్లేమ్లో పెడితే మొత్తం వేగిపోయి ఇలా తొక్కు అనేది ఊరికే ఊడిపోతుందన్నమాట. ఆ తర్వాత తొక్కు ఊడిపోతుంది అంటే బాగా వేగినట్టు. అవి తీసి ఒక ప్లేట్లో వేసేసి అదే ప్యాన్లో 4 స్పూన్లు నెయ్యి వేయండి. ఈ నెయ్యి నేను ఇంట్లో చేసిన నెయ్యి. మీ దగ్గర లేకపోతే బయట తెచ్చుకున్న నెయ్యి అయినా వేసేసేయండి. అందులోకి 1 స్పూను గుమ్మడి గింజలు, 1 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక 10 బాదం పప్పులు అలా నలిపేసేసి వేసి నేతిలో వేయించుతున్నాను. జీడిపప్పుకి రీప్లేస్మెంట్గా వేరుశనగకాయ పప్పులు ఉండనే ఉన్నాయి. అయితే ఇవి అవి అని కాకుండా మన ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేతిలో వేయించండి. అయితే ఇక్కడ నెయ్యి అనేది మటుకు కంపల్సరీ ఉండాలి. నెయ్యి మనం ఎంత తింటే అంత బాగా ఎముకలు గట్టిగా ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అందులోనూ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది నెయ్యి. రోజు 1 స్పూన్ అయినా నెయ్యి మనం కంపల్సరీ వాడాల్సిందే. అయితే సేమ్ అదే ప్యాన్లో 1 గ్లాసు రాగి పిండిని వేసి సిమ్మర్లో మాత్రమే పెట్టి దగ్గరుండి కలుపుతూ వేయించుతున్నాను. ఇది మటుకు మిస్ చేయొద్దండి. అందులోనే 1 స్పూను నెయ్యి మళ్ళా వేసేసి బాగా దగ్గరుండి సిమ్మర్లో వేయించుతున్నాను. సిమ్మర్లో పెట్టి మాత్రమే వేయించాలి. లేకపోతే రాగి పిండి అనేది మాడిపోతూ ఉంటుంది. మాడిపోయింది అంటే ఇంక అది పడేయాల్సిందే, దేనికి పనికిరాదు. కాబట్టి సిమ్మర్లో పెట్టుకొని దగ్గరే ఉండి అటు ఇటు కలుపుతూ బాగా వేయించండి. అయితే ఎలా బాగా వేగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే రాగి పిండిలో నుంచి ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనం పచ్చి రాగిపిండి అంటే వేయించక ముందు ఉన్న రాగిపిండి వాసన వేరే, బాగా వేగాక వచ్చే వాసన వేరే. అలా బాగా వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఎండు కొబ్బరి పౌడర్ని వేయండి. లేదంటే పచ్చి కొబ్బరి పౌడర్నైనా వేయండి. ఇక్కడ నేను వేసినది క్లిప్ మిస్ అయింది. అందులోనే 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసేసి కొంచెం సేపు అలా 1 సెకండ్ కలిపి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు బెల్లం తీసుకోండి. ఆ బెల్లానికి ఆ గ్లాస్లోనే 10% ఆఫ్ వాటర్ని వేసేసేయండి. వేసి బాగా కరిగిన తర్వాత జస్ట్ అట్లా అంటే జస్ట్ లైట్గా మన గులాబ్ జామున్ కంటే ఇంకా తక్కువగా మనం ఆపేసేసేయాలి. తీగ పాకం వచ్చాక ఆపేసేసి ఈ పిండిని వేసి బాగా కలపండి. అయితే ఇలా కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేడి మీద ఉండంగానే పిండి మొత్తాన్ని కలిపేసేసేయండి. అలా కలిపిన తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామో అవన్నీ వేసేయండి. నేను ఇక్కడ నేతిలో వేయించినవి, పల్లీలు అన్నీ దాంట్లోకి యాడ్ చేసేసి బాగా కలుపుతున్నాను అనమాట. అయితే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి, కలుపుకునేయాలి. అలాగే లడ్డూలను కూడా చుట్టేసుకునేయాలి. వేడి తగ్గింది అంటే ఈ రాగి లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే మనకి స్మూత్గా రాదు, లడ్డు కూడా టేస్ట్ ఉండదు అనమాట. మనం లడ్డును కూడా మనం చుట్టలేము. అందుకని
వేడి తగ్గే లోపలే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా వేయండి. అయితే ఇది లడ్డూకి కరెక్ట్గా మనం చేసామా లేదా అనడానికి అదిగోండి అలా లడ్డు అనేది ఈజీగా వచ్చేసేస్తుంది మనకి. మనం గెంటుతో అలా అన్నాము అంటే పడిపోతూ ఉంది అంటే లడ్డు పర్ఫెక్ట్గా మనం చేసినట్టు అనమాట. ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చెయ్యిని కొంచెం నేతితో అలా తడుపుకునేసేసి వేడిగా ఉన్నప్పుడే లడ్డుని చుట్టేసేయండి. అయితే మీకు ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు కాలుతూ ఉన్నప్పుడు నెయ్యి మనం నార్మల్ నెయ్యి వేసి తడుపుకున్నాం కదా చేతిని, అప్పుడు మనకి కొంచెం హీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ అలా కూడా బ్యాలెన్స్ అవ్వలేదు అంటే చల్లటి వాటర్ పక్కన పెట్టుకుని చేతిని అలా తడుపుకుంటూ ఈ రాగి లడ్డులన్నిటినీ చుట్టుకునేసేయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లడ్లు అనేవి మనకి మ్యాక్సిమం అంటే 1 వీక్, కానీ అన్ని రోజులు కూడా బాగోవు. జస్ట్ ఇవి 3-4 డేస్లో ఫినిష్ చేసుకునేయాలి. 3-4 డేస్కి సరిపడంత క్వాంటిటీనే మనం తీసుకుని బాగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నాము అంటే మనకి ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అది మొత్తం రెక్టిఫై అయిపోతుందన్నమాట ఇదొక్క లడ్డుతో. అంత మంచి లడ్డు. అయితే ఇది అది అని కాదండి, ఈ లడ్డు ఒక్కటి మనం రోజు తిన్నాము అంటే మనకి చెప్పలేనంత బలంగా ఉంటాము. అందులోనూ ఉక్కు లాంటి బలం మనకు వస్తుందన్నమాట. అందుకేనండి మన పెద్దవాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా గట్టిగా స్టిల్ వాళ్ళు పని చేస్తూ బాగున్నారు అంటే ఇలాంటి మిలెట్స్ తినటం వల్లనే. కాబట్టి మనం కూడా రోజు కొద్దో గొప్ప ట్రై చేస్తూ ఉందాము ఈ మిలెట్ లడ్డును తినటానికి. అందులోనూ దీంట్లో మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క బైట్ తింటూ ఉంటే కూడా పంటి కిందకి ఆ డ్రై ఫ్రూట్స్ పడుతూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి. అది అలా ఇలా మాటలో చెప్పనక్కర్లా. అందుకనే నేను మీకు ఈ రాగి లడ్డుని సంక్రాంతి పిండి వంటల్లో యాడ్ చేసి చూపిస్తున్నాను. అయితే మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో చూడాలి కదా, అంటే ఈ లడ్డు ఎలా వచ్చిందో చూడాలి కదా. ఒక్కసారి నేను ఒక లడ్డుని తీసి చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది అంటే ప్రతి బయటికి ఏదో ఒక సీడ్ అనేది మన పంటి కిందకి పడి తీరుతూనే ఉంటుంది. ఇది నేను చెప్పటం కాదు, మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇదే సాఫ్ట్నెస్, ఇంతే టేస్టు, ఒక్కొక్క బైట్ తింటూ ఉంటే నేతి వాసన, మన నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ భలేగా అనిపిస్తుంటుందండి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదూ, ఇంకెందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.